పొద్దున్న లేచిన తర్వాత మా ఆయన చేసే పని అయితే ఇదేనండి. ఫస్ట్ మా ఆయనను మా బాబు ఇద్దరు కలిసి నాకు హెల్ప్ చేద్దామని ట్రై చేస్తారు, కానీ పాపం అది హెల్ప్ కాదు, ఇంకొంచెం పని అవుతుంది. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది అయితే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ వచ్చేసి మార్నింగేనండి. లేచిన తర్వాత బెడ్షీట్స్ అయితే నేను సర్దుతున్నాను. 7:30 అట్లా అయిందండి లేచేసరికి. నైట్ సరిగా నిద్ర పట్టలేదు, అందుకోసమని లేట్గా లేసాను. ఇక లేచిన పనులు అంతా చేసేది ఏముందులే, మెల్లిమెల్లిగా చేసుకోవచ్చు అనేసి లేట్గానే లేస్తున్నాను. ఇంకా బెడ్షీట్ అంతా సర్ది ఇక్కడ వచ్చేసి మొన్న మెత్తగోషన్లన్నీ కూడా మిషన్లో వేసిన, సో వాటిని అయితే ఎక్కిస్తున్నానండి. మావాడైతే లేసుడు ఒక్కటే ఆలస్యం, ఇంకా బండి పట్టుకొని ఆడుతూ ఉంటాడు, లేకపోతే టాయ్స్ అన్నీ బెడ్ మీద వారేస్తూ ఉంటాడు, కింద పడేస్తూ ఉంటాడు. అవన్నీ ఇంకా వాడి చేష్టలు అయితే వాడు చేస్తూనే ఉంటాడు. ఇంకా లేచేసరికి లేట్ అయిందని చెప్పేసి మా హస్బెండే బయట అంతా వాటర్ పోసి ఆ వైపర్ తోటి అయితే మొత్తం నెట్టేసిండండి. మా బాబును మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఈ మధ్య వాళ్ళిద్దరే చేస్తున్నారు అన్నట్టు బయట కడగడం అదంతాను. ఇంకా తప్పదు కదా అండి, ఈ టైంలో నాకు కొంచెం హెల్పింగ్గా ఉంటేనే బెటర్ కదా అన్ని విషయాలలో. సో బెడ్ అంతా సర్దిన తర్వాత ఇలా నీట్గా ఉందండి. ఇది ఎంతసేపు అండి, ఒక 5 minutes కూడా లేదు, కానీ ఇంకా మీకైతే చూపిస్తున్నాను బెడ్ సర్దిన తర్వాత. కానీ ఇంకా నాకు హాల్లో ఉంటే అస్సలు నచ్చలేదండి బెడ్, కానీ ఇంకా తప్పదు. హాల్లో టేబుల్ ఉంది కదా అండి, ఈ మధ్య అయితే గిన్నెలు వండినవి అవన్నీ కూడా ఆ టేబుల్ మీదనే పెడుతున్నాను. సో ఎప్పటికప్పుడు ఆ డస్ట్ అంతా కూడా క్లియర్ చేసుకుంటే బెటర్ అని కొన్ని వాటర్ జల్లి క్లాత్ తోటి అయితే తుడుస్తున్నాను. మొహం కడిగేలోపు మా ఆయన చాయ్ పెట్టిండు. అయ్యో కొంచెమే అయింది చాయ్, మరిగిందా బాగా? కొంచెమే అయింది. ఇంకా మా ఆయన పెట్టిన ఛాయ్ తాగుకుంటూ ఇక్కడైతే మాట్లాడుతున్నాను. మా హస్బెండ్ అంటున్నాడు బెడ్లు తీసి బెడ్రూమ్లో పడేద్దాము, ఆ కూలర్ కూడా బెడ్రూమ్లో పెట్టుకుందాము, గాలి రాదా చూద్దాం అనేసి అయితే అంటున్నాడు. సో నేను అంటున్నాను వద్దులే ఉండని, ఊరికి అటు ఇటు ఎందుకు జరుపుదామని చెప్పేసి నేను అంటున్నాను. ఇక్కడ చెప్పు నువ్వు చేసేది. నాకు కూడా వేయవు లెమన్ రైస్. అరే నాకు వినిపించలేదు నువ్వు చెప్పింది, నాకు ఇదే కావాలి. మస్తు ఉంటుంది నువ్వు చేస్తే, నాకు తెలియదా? ఓవర్ యాక్షన్, సైంటిస్ట్ లెక్క చేస్తావు. కొంచెం ఆగు, అట్లా పెట్టకు గ్యాస్ మీద, మూతలు మంచిగా పెట్టు. ఈ పాట నీకే సూట్ అవుతుంది, నీకే. సాంప్రదాయిని సుబ్బిని శుద్ధ పూజని, ఒకసారి చూడు. ఇగో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇది ఉప్మా, అన్నం తాలింపు కాదు, ఇది ఉప్మా చూడండి బాగుందా? బెడ్ మీద పడేయద్దు, అవి కుచ్చుకపోతాను పడుకుంటే. పని నేను ఏమద్దు, అన్ని పక్కకు పెట్టి టూర్లో ఎత్తావా? వావ్, అదే మేమిద్దరం పిచ్చోళ్ళం, నువ్వు ఒక్కనే మంచోనివి కదా. వావ్, ఈ టాయ్స్ ఎవరు కొన్నారు? ఇవి నేనే కొన్నానా? అమ్మమ్మ కొన్నదా? పెద్ద కలర్స్ అమ్మమ్మ కొన్నదా?
పెద్ద కలర్స్ అమ్మమ్మ కొన్నదా? చిన్న కలర్స్ మేము కొన్నావా? అబ్బో అన్నీ తెలుసురా లడ్డుకు. అన్నది ఫాస్ట్ ఫాస్ట్గా. సో ఫ్రెండ్స్, స్నానం చేసి 10 అవుతుందండి. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు అయితే గురువారం కదా, సో రెగ్యులర్గా రోజు దీపం అయితే పెడతామండి. ఇంక ఈరోజు నేనే స్నానం చేసి ఫస్ట్ దీపం పెట్టిన తర్వాత మా వాళ్ళందరూ వాళ్ళు స్నానం చేసి తర్వాత దండం పెట్టుకున్నారు. మా వాడైతే కంపల్సరీగా దీపం వెలిగించేటప్పుడు వాడే వెలిగిస్తాడు, వానితోటే వెలిగిస్తాను నేను. కర్రీ వండుతున్నానండి, వంకాయ కర్రీ. మసాలా వంకాయ కాదు, నార్మల్ వంకాయ. నల్ల వంకాయలు తీసుకొచ్చిండు నిన్న మా హస్బెండ్. నార్మల్ కర్రీ చేస్తున్నాను. అసలు నాకు ఏం చేయబుద్ధి అవుతలేదు ఇప్పుడైతే. సడన్గా ఉన్నట్టుంది, మూడంతా చేంజ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మొన్నటిది పూర్ణం అయితే మిగిలిందండి, మొన్న ఉగాది రోజుది. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచిన. సో దాన్ని పడేయడం ఎందుకనేసి అయితే పిండి కలిపిన. ఇప్పుడైతే ఒక 4 భక్షాలు అయితే చేస్తాను. సో ఇంకా సడన్గా ఎందుకోనండి అంత మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. పడుకోవాలనిపించింది, అసలు ఏం పని చేయాలనిపించలేదు. కానీ ఇంకా కర్రీ ఉన్న ఇక్కడ భక్షాలు అయితే చేస్తున్నాను. ఒక 2 భక్షాలు అట్లా చేసుకొని ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాను. మార్నింగ్ మా హస్బెండ్ చేసిన అన్నం తాలింపు అయితే కొంచెం తిన్నా, నాకు అది తినబుద్ధి కాలేదు. అందుకోసమని ఇంకా ఇప్పుడైతే భక్షాలు 2 అయితే తిన్నాను. తిన్న తర్వాత బాబుకి అయితే కర్రీ అయిన తర్వాత అన్నం కలిపి తినిపించిన. ఇంకా వాడు ఎక్కువ తినలేదు, ఇంకా మిగిలిన అన్నం అయితే పక్కకు పడేసినాను. సో ఈరోజు లంచ్లో అయితే వంకాయ కర్రీ, ఒక చపాతీ, బాయిల్డ్ ఎగ్ అండ్ చికెన్ కర్రీ, కొంచెం రైస్. సో లంచ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. లంచ్ అయిన తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకున్నానండి. మా హస్బెండ్ వచ్చేసి 2:30 వరకు వచ్చిండు. తనైతే వచ్చేటప్పుడు మ్యాంగోస్ తీసుకొచ్చిండు. సో కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. మ్యాంగోస్ అయితే చాలా బాగున్నాయండి. మా బాబుకి అయితే మ్యాంగోస్ చాలా ఇష్టం. సో వాడి కోసమని తెచ్చిండు. ఇంకా నేను ఎక్కువైతే తినట్లేదు, ఒక 2 పీసులు అయితే తిన్నాను మ్యాంగో. మొత్తం ఇంకా బాబుకి తినమని చెప్పేసి అయితే వాడికి అట్లా పైన స్కిన్ తొక్క ఉంటే తినడండి. ఇంకా అట్లా తినకపోవడమే మంచిది పిల్లలు, ఎందుకంటే వాళ్ళు కార్పెట్ అది వేసి అంతా పండిస్తారు అన్నట్టు, మాగ పెడతారు. నాకు ఎట్లా తెలుసు అంటే మా అమ్మ మ్యాంగో బిజినెస్ చేసేది కాబట్టి నాకు తెలుసు. ఇంకా మ్యాంగోస్ తినుడు అయిపోయిన తర్వాత ఇంకా కొంతసేపు అట్లా 1/2 అవర్ అట్లా మొబైల్ చూసుకుంటూ ఉండి అప్పటికి 4-4:30 అట్లా అవుతుందండి. ఇంకా మళ్ళీ క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేయాలి. అందుకోసమని ఇక్కడ గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఇక్కడ గిన్నెలు క్లీన్ చేసే టైంలోనే నాకు ఒక కాల్ వచ్చిందండి. మీషో నుండి కాల్ చేస్తున్నామని చెప్పేసి కాల్ వచ్చింది. సో మీషో నుండి కాల్ వస్తే నార్మల్గా నెంబర్ రాదు, బెంగళూరు కర్ణాటక అని చెప్పేసి అయితే ఇట్లా కంపెనీ నెంబర్ అయితే పడుతుంది. అయితే కాల్ ఎట్లా వచ్చిందంటే నార్మల్ మనుషులు చేసినట్టే వచ్చింది. మీరు ఆర్డర్ పెట్టారు కదా, అది వచ్చింది అని చెప్పేసి అయితే వాళ్ళు కాల్లో మాట్లాడారు. నేనైతే ఎటువంటి ఆర్డర్ అయితే పెట్టలేదండి. సో నేను మీషోలో మళ్ళీ వెళ్ళి చూశాను, ఏమన్నా ఆర్డర్ పెట్టినా లేదా లేకపోతే గుర్తులేదా నాకు అని చెప్పేసి. ఆ కాల్ లైన్లో ఉండగానే నేను వెంటనే చూసిన. నేను ఏం ఆర్డర్ ఏం పెట్టలేదు, మీరు ఎందుకు ఇట్లా ఫోన్ చేసిరా అంటే, లేదు మేడం ఆర్డర్ పెట్టిరు, మరి క్యాన్సిల్ చేస్తా, మీకు ఓటీపీ వస్తుంది, మీరు ఓటీపీ చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. నాకు భయం వేసి ఫోన్ కట్ చేసిన. ఎందుకంటే ఈ మధ్య అట్లాంటి ఫ్రాడ్ కాల్స్ అయితే వస్తున్నాయి. అట్లా ఓటీపీ చెప్పి మన అమౌంట్స్ ఏమన్నా బ్యాంకులో ఉంటే వాళ్ళైతే కట్ చేసుకోవడం అది ఇది చేస్తున్నారు కదా. నాకు ఇంకా భయమై నేనైతే తొందరనే ఫోన్ అయితే కట్ చేసిన. సో అట్లా ఫోన్ వచ్చిందండి. ఎవరైనా మీరు ఒకవేళ ఆర్డర్ పెట్టకుండా కూడా ఫోన్ చేసి ఇట్లా ఆర్డర్ వచ్చింది అది ఇది అని చెప్తే కనుక మీరు కూడా అట్లనే చేయండి. సో ఈ మధ్య అయితే అట్లాంటి ఫ్రాడ్స్ అయితే బాగా జరుగుతున్నాయి, స్కామ్స్ అయితే బాగా జరుగుతున్నాయి. కొంచెం చూసుకొని కాల్స్ అటెండ్ చేయడం అది చేయండి. అండ్ అమౌంట్ విషయంలో కూడా మనం ఒక 300 అట్లా అని చెప్పి అమౌంట్ పెడితే వాళ్ళు కొరియర్ తీసుకునే వాళ్ళు 700-600 అట్లా అని చెప్పేసి కొరియర్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. నేను ఒకరి దగ్గర అయితే చూశాను. సో
సో అట్లా కూడా చూసుకోండి. అండ్ మీరు ఎంతకు ఆర్డర్ పెట్టిర్రు ఏందని చెక్ చేసుకొని అమౌంట్ అయితే ఇవ్వండి. సో ఈరోజు అయితే నాకు చాలా భయం వేసింది. వెంటనే వాడు ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పు అది ఇది అన్న తర్వాత నేను వెంటనే ఫోన్ కట్ చేసిన. ఇంకా మా ఆయనకి చెప్పిన తర్వాత మంచి పని చేసిన ఫోన్ కట్ చేసి అని చెప్పేసి అన్నాడు. నేను మీషోలో మళ్ళీ వెళ్ళి వెతికి చూశానండి. నేను ఏ ఆర్డర్ కూడా ఆర్డర్ చేయలేదు, క్యాన్సిలేషన్ కూడా ఏది చేయలేదు. ఇంకా అట్లా ఫేక్ ప్రోడక్ట్స్ అనా లేకపోతే ఫేక్ కాల్సా ఏమేమో వస్తూ ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఇక్కడ బట్టలు అయితే మడత పెడుతున్నాను. సో నాకైతే నిద్ర వస్తుందండి. మధ్యాహ్నం కొంతసేపు కూడా పడుకోలేదు, జస్ట్ అట్లా ఒరిగిన రెస్ట్ తీసుకున్నాను, నిద్ర అయితే పోలేదు. ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నాను బాబుతో మాట్లాడుకుంటా. సో ఇట్లనే హాల్లో సెల్ఫ్లో ఇట్లా పెట్టేసి అయితే ఉంచేసిన. ఇంక ఈవినింగ్ అయితే తినడానికి వంట అయితే ప్రిపేర్ చేసి పెట్టిన. అప్పుడు ఆపిన భక్షాలు మొత్తం కంప్లీట్గా చేసిన. అండ్ అలాగే అన్నం వండిన వేడివేడిగా. అట్లనే కర్రీ అయితే ఉందండి, వంకాయ కర్రీ. అండ్ వంకాయ కర్రీలోకి అయితే చారు పెడుతున్నానండి. 6ంటికే చేసేసినాయి, ఆకలేసింది. లంచ్లో కొంచెం తొందరగా తిన్నా కదా, తక్కువ తిన్నా కదా, అందుకోసమని ఆకలేసింది. ఇంకా చారు పెట్టేసి బాబుకి తినిపించి నేనైతే తిన్నానండి.